నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, సెలబ్రిటీల విడాకుల వ్యవహారాలు, అందుకు కారణాలు ఎప్పటికప్పుడు సంచలనంగా మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే విడాకులు తీసుకొని విడిపోతున్న ఘటనలు మరీ ఎక్కువైపోతున్నాయి. గతంలో సమంత, నాగచైతన్యల విడాకుల వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం మనందరికీ తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా కనిపించిన ఈ జంట విడిపోవడం అభిమానులకి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత ధనుష్, అమీర్ ఖాన్, ఏఆర్ రెహమాన్ వంటి సినీ ప్రముఖులు కూడా విడాకులు తీసుకొని విడిపోవడంతో అప్పట్లో ఈ వార్తలు హల్చలయ్యాయి. ఇక తాజాగా ఇదే బాటలో హీరోయిన్ నయనతార కూడా ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన నయనతార విఘ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకోగా సొంతంగా పిల్లల్ని కనకుండా సరోగేసి ద్వారా కవలలకి జన్మనివ్వడంతో ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదని, త్వరలోనే విడిపోతున్నారనే వార్తలు అప్పటి నుండే హల్చల్ అవుతూ ఉండేవి. కానీ మధ్యలో వీరిద్దరూ వెకేషన్స్ కి వెళుతూ ఫొటోస్ ని అప్లోడ్ చేయడంతో వీరి విడాకుల వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టినప్పటికీ తాజాగా సోషల్ మీడియాలో నయనతార షేర్ చేసిన ఒక పోస్ట్ చూస్తే భార్యాభర్తలిద్దరి మధ్య నిజంగానే ఏది సరిగ్గా లేదని తేలిపోతుంది. అసలు నయనతార ఆ పోస్ట్ లో ఏమని పెట్టింది? నిజంగానే నయనతార, విఘ్నేష్ శివన్ విడిపోతున్నారా? జానీ మాస్టర్ వల్లే ఇద్దరి మధ్య గొడవ మొదలైందా? చిన్మయ్ నయనతారని విడాకులు తీసుకోమని రెచ్చగొడుతుందా? నయనతారకి, సూర్యకి ఉన్న గొడవలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కళని నెరవేర్చడానికి బేబర్ టీ వారు బేబర్ కెఫే ఫ్రాంచైజీని కేవలం 99,999 రూపాయలకే అందజేస్తున్నారు. దీనిలో ప్రత్యేకమేంటంటే తందూరి చాయ్. సౌత్ ఇండియాలోనే ఫస్ట్ తందూరి చాయ్ ఫ్రాంచైజీగా వచ్చిన ఈ బేబర్ కేఫ్ 99,999 రూపాయలకే కంటైనర్, కిచెన్ సెటప్, తందూరి సెటప్, టీ పౌడర్ మరియు మట్కా టీ కప్పులు లాంటివి ఎన్నో అందిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే రూపాయి తక్కువ ₹1,00,000 నేరుగా మీ కేఫ్ ఓపెనింగ్ కి వెళ్ళొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. ఇక వివరాల్లోకి వెళితే, నయనతార ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి ఆమె పేరు శింబు, ధనుష్, రజనీకాంత్, ఆర్య, ప్రభుదేవాతో గట్టిగా వినిపించగా ఉదయనిధి స్టాలిన్ సపోర్ట్ తో ఈమె ఆస్తులన్నీ సంపాదించిందని, భారీ పెట్టుబడులు పెట్టడానికి అతనే కారణమనే వార్తలు కూడా వినిపించాయి. ఇక ఒక స్టేజ్ లో అపోజిషన్ పార్టీ వారు నయనతారకి ఉదయనిధి స్టాలిన్ కి మధ్య సంబంధం ఉందని పబ్లిక్ లో చెప్పడంతో మానసికంగా కృంగిపోయిన నయనతార డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఇక అదే సమయంలో అప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా మూవీస్ చేస్తున్న విఘ్నేష్ శివన్ వరలక్ష్మి శరత్ కుమార్ శింబుతో పోడాపోడి అనే మూవీని చేయగా అది రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. అలా తన సెకండ్ మూవీకి గాను నయనతారని హీరోయిన్ గా అప్రోచ్ అవ్వగా అదే సమయంలో నయనతార సినిమా గ్రాఫ్ డౌన్ అవుతుండడంతో తనకి వేరే దారి లేక నయనతార ఆ మూవీకి ఓకే చెప్పింది. ఇక అలా షూటింగ్ సమయంలో డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కి నయనతారకి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ డేట్ చేసాగారు. అలా నానుం రౌడీదాన్ మూవీ 2015లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో వీరి రిలేషన్ ని పబ్లిక్ గానే అనౌన్స్ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఆ మధ్యలో నయనతార రజనీకాంత్ దర్బార్ మూవీలో యాక్ట్ చేయడంతో అది విఘ్నేష్ శివన్ కి నచ్చక నయనతారతో వద్దని చెప్పినా ఆమె వినకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్ధాలు వచ్చి అవి తారాస్థాయికి వెళ్లి కొన్ని రోజులు విడివిడిగా ఉండడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారనే వార్తలు కూడా హల్చలయ్యాయి. కానీ దర్బార్ మూవీ ఫెయిల్ అవ్వడం, మరోవైపు విఘ్నేష్ శివన్ కి కూడా ఎటువంటి ఆఫర్స్ రాకపోవడంతో వేరే దారి లేక వీరిద్దరూ మళ్లీ ప్యాచప్ అయి అప్పటికే నయనతారకి 38 ఏళ్ళు అవ్వడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక అప్పటికే ఆర్థికంగా బలంగా ఉన్న నయనతారని వదులుకోవడం ఇష్టం లేక విఘ్నేష్ శివన్ ఈ పెళ్లికి అంగీకరించడంతో 2022లో వీరిద్దరూ పాండిచ్చేరిలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కానీ పెళ్లి తర్వాత నయనతార తన అందం, పర్సనాలిటీ పోతుందనే భయంతోనో లేక తన ఏజ్ ఫ్యాక్టర్ వల్లనో సరోగేసి ద్వారా కవలలకి జన్మనిచ్చింది. ఇక అలా తనకి పెళ్లై పిల్లలు పుట్టాక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చేయగా అందులో కొన్ని మూవీస్ హిట్ అవ్వడంతో ఒక మూవీకి గాను 70 లక్షల నుండి ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజియెస్ట్ హీరోయిన్ గా మారింది. అందుకు తోడు చెన్నైలో ఉన్న ల్యాండ్స్ ని అమ్మేసి దుబాయ్ లో తన అన్న పని చేస్తున్న ఆయిల్ కంపెనీ షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడం, అంతేకాకుండా 9 స్కిన్స్ కేర్ బ్రాండ్ ని
ఫెమినైన్ అనే ప్యాడ్స్ కంపెనీని, రౌడీ పిక్చర్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు ఆ బ్యానర్ లోనే తన మూవీస్ ని చేయడం విశేషం. ఇక ఇవి మాత్రమే కాకుండా డివైన్ ఫుడ్స్ అనే ఆర్గానిక్ ఫుడ్ కంపెనీని, చాయ్వాలా అని 60 అవుట్లెట్స్ ని చెన్నైలో స్టార్ట్ చేసిన నయనతార ఇప్పుడు 400 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే విఘ్నేష్ శివన్ అజిత్ కి ఒక స్టోరీ చెప్పగా ఆ స్టోరీ పాత స్టైల్లో ఉండడంతో ఈ స్టోరీని తాను చేయలేనని తేల్చి చెప్పడంతో ఆక్రోశానికి గురైన విఘ్నేష్ శివన్ ఓన్ ప్రొడక్షన్ లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూవీని చేయాలని డిసైడ్ అయ్యి ఇదే విషయం తన భార్య నయనతారకి చెప్పగా అందుకు ఆమె కూడా ఇతనికి సపోర్ట్ చేయడంతో ప్రదీప్ రంగనాథన్ ని హీరోగా ఫిక్స్ చేసి 70 కోట్ల బడ్జెట్ తో 3 భాషల్లో ప్లాన్ చేశారు. అలా స్టార్ కాస్టింగ్, స్టార్ టెక్నీషియన్స్ తో స్టార్ట్ చేసిన LIC మూవీలో కొరియోగ్రాఫర్ గా విఘ్నేష్ శివన్ తనకి క్లోజ్ ఫ్రెండ్ అయిన జానీ మాస్టర్ ని ఫిక్స్ చేసి ఆ సాంగ్ షూటింగ్ కి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ ఫొటోస్ కొద్దిసేపటికే వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అన్ని విషయాలపై స్పందించే చిన్మయి ఈ ఫొటోస్ పై స్పందిస్తూ జానీ మాస్టర్ మరియు విఘ్నేష్ శివన్ కలిసి దిగిన ఫొటోస్ ని షేర్ చేస్తూ ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో షరతులతో కూడిన బెయిల్పై బయటికి వచ్చిన జానీ మాస్టర్ కి నయనతార విఘ్నేష్ శివన్ ఛాన్స్ ఇవ్వడం చూస్తుంటే ఇండస్ట్రీలో తనంతటి టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ ఇంకెవరూ లేరని, నేరస్తులని మనమే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ అలాంటి వారిని అధికార స్థానంలో ఉంచుతున్నామని, మహిళల్ని ఎక్కువగా వేధించే నేరస్తులకి అన్ని గుర్తింపులు వస్తాయని, తనకి మాత్రం అలాంటి వారి నుండి ఏమీ జరగకుండా చూడండి అంటూ సింగర్ చిన్మయ్ పోస్ట్ చేయడంతో కొంతమంది ఆమెకు వత్తాసు పలికితే మరికొంతమంది వ్యతిరేకిస్తూ అతను చేసిన నేరం ప్రూవ్ అవ్వకుండానే నేరస్తుడని ఎలా అంటావు, చట్టపరంగా అతని కేసు కోర్టులో జరుగుతుంది కాబట్టి ప్రొఫెషనల్ గా అతని టాలెంట్ ని చూసి తనకి ఛాన్స్ ఇస్తున్నారని, ఇచ్చేవారికి లేని నొప్పి నీకేంటి అంటూ ఘాటుగా చిన్మయ్కి బదులివ్వడంతో ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో ఈ వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఇక ఈ క్రమంలో నయనతార ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూర్యతో గజనీ మూవీలో నటించినందుకు గాను ఇప్పటికీ తాను చింతిస్తున్నానని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. గజనీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిన విషయమే. అందులో హాసిన్ మెయిన్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తే నయనతార సెకండ్ హీరోయిన్ గా కనిపించడం, అలా చిత్ర అనే మెడికల్ స్టూడెంట్ గా నటించి నయనతార తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పటి వరకు నటించిన సినిమాలన్నింటిలోనూ గజనీ చిత్రంలో నటించినందుకు తాను బాధపడుతున్నానని, ఆ సినిమాని ఎంపిక చేసుకోవడమే చెత్త అని, ఆ మూవీ ద్వారా పెద్ద పాఠాన్ని నేర్చుకున్నానని నయనతార చెప్పడంతో ఇటు సూర్య ఫ్యాన్స్ నుండి అటు మురుగదాస్ ఫ్యాన్స్ నుండి నయనతార విమర్శల్ని ఎదుర్కొంటూ నయనతార తిన్న కంచంలోనే ఉమ్మే రకమని, ఏమీ లేని తనకి ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చిపెట్టిన మూవీ గురించి ఇలా తక్కువ చేసి చెబుతుందంటే ఆమెను సినిమాల నుండి బ్యాన్ చేయాలని మండిపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే LIC మూవీకి డైరెక్టర్ విఘ్నేష్ శివనే అయినప్పటికీ అందుకు సంబంధించిన అన్ని నిర్ణయాలని నయనతారని తీసుకోవడంతో విఘ్నేష్ శివన్ కి అది నచ్చక ప్రొడ్యూసర్ ప్రొడ్యూసింగ్ మాత్రమే చేయాలని, డైరెక్టర్ మిగిలిన విషయాల్ని చూసుకుంటాడని చెప్పగా అతని మాటలతో హర్ట్ అయిన నయనతార ఆ మూవీకి సంబంధించిన అన్ని నిర్ణయాలని తన భర్తకే వదిలేసింది. ఇక అలా ఈ మూవీకి సంబంధించిన విషయమే కాకుండా బిజినెస్ విషయాల్లోనూ తన భర్త వల్ల కొంతవరకు నష్టాలు రావడంతో ఒక స్టేజ్ లో వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి అవి గొడవలుగా మారడంతో విఘ్నేష్ శివన్ నయనతారని షూటింగ్ కి తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచాడు. దీంతో ఆమె ఆ మూవీకి ఫైనాన్స్ చేయడం ఆపేయగా ఆ మూవీని ఎలాగైనా కంప్లీట్ చేయాలని విఘ్నేష్ శివన్ 7 స్క్రీన్ స్టూడియో వారిని వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ గా యాక్ట్ చేయగా షూటింగ్ ని ఫారెన్ లో కంటిన్యూ చేయడంతో అప్పటి నుండి నయనతారకి విఘ్నేష్ శివన్ కి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా జానీ మాస్టర్ ని ఆ మూవీలో కొరియోగ్రాఫర్ గా ఫిక్స్ చేయడంతో కోలీవుడ్ మీడియాలో జానీ తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన బాలికపై లైంగిక వేధింపులకి పాల్పడ్డాడని, అలాంటి వ్యక్తికి ఎందుకు కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ ఇచ్చారని, నయనతార ఎప్పుడు తను సెల్ఫ్ మేడ్ ఉమెన్ గా చెప్పుకొని తిరుగుతూ ఉంటుంది కదా, అలాంటి ఆమె ఒక అక్యూజ్డ్ కి తన ప్రొడక్షన్ లో ఎలా ఛాన్స్ ఇస్తుందని కొంతమంది అంటే మరికొంతమంది నయనతార విఘ్నేష్ శివన్ జానీకి తమ మూవీలో ఛాన్స్ ఇస్తూ దాన్ని మీడియాలో అనౌన్స్ చేస్తే పబ్లిసిటీ వస్తుందని, దీంతో ఆ మూవీకి మంచి హైప్ వచ్చి ఓటీటీలో మరియు అవుట్ రేట్ కి మంచి ప్రైజ్ కి సేల్ చేయొచ్చని ప్లాన్ చేశారని మరికొంతమంది తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వార్తలు ఎక్కువ అవడంతో సహనాన్ని కోల్పోయిన నయనతార ఒక పోస్ట్ పెడుతూ తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది ఒక పెద్ద మిస్టేక్ అవుతుందని, కట్టుకున్న భర్త చేసే పనులకి భార్య బాధ్యత వహించాల్సిన అవసరం లేదని, ఎందుకంటే పురుషులు సాధారణంగా స్త్రీల కంటే మెచ్యూర్డ్ కాదు కాబట్టి దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి, నా భర్త వల్ల ఇప్పటికే నేను చాలా ఫేస్ చేశానని చెప్పగా ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారి మీడియాలో హాట్ టాపిక్ అవ్వడం, అలా నయనతార విడాకులు తీసుకుంటుందనే వార్తలు టెలికాస్ట్ అవ్వడంతో అప్రమత్తమైన నయనతార ఇమీడియట్ గా పోస్ట్ ని డిలీట్ చేసిన, అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతూ అన్ని చోట్ల నయనతార త్వరలోనే విడాకులు తీసుకోబోతుందనే వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఇక ఆ వార్తలపై అటు నయనతార గాని ఇటు విఘ్నేష్ శివన్ గాని స్పందించకపోవడంతో
త్వరలోనే విఘ్నేష్ శివన్ కి నయనతార విడాకులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మీరు ఈ జంట నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.